యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చొండి నిచ్చెదను అని దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు కోరుకున్న జయము దేనిపై? లోకముపైన లేక లోకములోనున్న మనుషులపైన? దేవుడు తెలియజేస్తున్నాడు, మనము పోరాడుచున్నది లోకపు మనుషులతో కాదు, కానీ మనలో ఉండి మనలను శరీర ఈచ్చల వైపు ఈడుస్తున్న పాపపు మనిషివైన మనము పోరాడుచున్నది మన సొంత శరీరముతోనే. అటువంటి శరీర ఈచ్చల పైన విజయం నీకున్నదా? స్వకీయ దురాశలపైన విజయము సాధించగలుగుతున్నావా? అలా నీవు జయించిన వాడివైతే ప్రభువుతో సింహాసనముపై కూర్చుండదు. ఆయన పరిశుద్ధుడు. పాపాన్ని జయించి పరిశుద్ధుడైన దేవునితో కూర్చుండుటకు ప్రయత్నించు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించువారు పరిశుద్ధులై ఉండవలెనని దేవుడు కోరుచున్నారు. రాకడ వరకు నిందారహితుడుగానో సంపూర్ణముగానో ఉండుటకు నిన్ను నీవు కాపాడుకును. ఈ అంత్య దినములో ఈ యొక్క పరిశుద్ధత అనేది చాలా కనుమరుగైపోతున్నది. ప్రతి మనిషి ఏదో ఒక దానితో మలినమైపోతున్నారు. అలా కాకుండా నిన్ను నీవు పరిశుద్ధతతో ఉన్నపాటున దేవునికి సమర్పించుకో. ఆయనతో కూడా నీవు రాకడలు ఎత్తబడుదువు. ఆయనతో కూడా నీవును కూర్చుండుదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.